9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి చేయింది. సీఎం రేవంత్ రెడ్డి కేవలం 60 రోజుల్లో 4 పథకాలను అమలు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షులు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ల నుండి రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన కేటీఆర్ అమర్పేటలో ఏ మౌలిక వసతులు కల్పించారని మొహం పెట్టుకుని వచ్చారన్నారు. కేటీఆర్ ఖబర్దార్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. అసలు ఆయన అమర్పేటకి రావడమే హాస్యాస్పదంగా ఉందండి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడండి? 10 ఏళ్ళు అధికారం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో? ఎక్కడ అందరికీ కూడా ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేటివే చేయలేకపోయారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడతారు. ఎందుకంటే వారికి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అధికారం ఇస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్రజలకి అర్హులైన ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇచ్చారా? నిత్యావసర సరుకులను తగ్గించారా? వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఇలా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు ఈ అంబర్పేట నియోజకవర్గంలో. అలాంటిది వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరియు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ఖబర్దార్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎలాంటి అధికారం ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేకపోయారు. ఇక్కడ వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మేము వచ్చి మా రాష్ట్రం ఏర్పడి 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశాము. మరియు ఈరోజు 60 రోజుల లోపల ఇంకో 2 గ్యారంటీలు అమలు చేశాము. మేము మాట ఇచ్చిన ప్రకారం ఒకటి మేము చేస్తూ వస్తున్నాము. అది చూసి కూడా వీళ్ళు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను.